ఆ రహదారిపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు భయపడిపోతున్నారు. రోడ్డుపై భారీ గుంతలు పడటంతో వాహనాలు నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఎవరికైనా అనారోగ్యం చేస్తే ఆ మార్గంలో హాస్పిటల్కి తీసుకువెళ్తే అంతే సంగతులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల నుంచి తుమ్మిడిహెట్టి వరకు తార్ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులకు కష్టాలు తప్పటం లేదు. కొమరంభీం జిల్లా కౌటాల మండల కేంద్రం నుంచి తుమ్మిడిహట్టి వరకు 13 కిలోమీటర్ల వరకు తారు రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. అడుగడుగునా గుంతలు ఉండటంతో వాహనాలు నడవలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల వాహనాలు దిగబడుతుండటంతో ఈ మార్గంలో ప్రయాణం అంటేనే వాహనదారులు భయపడుతున్నారు. ఆర్టీసీ బస్సు పలుమార్లు ఈ మార్గంలో గుంతల్లో దిగబడిపోయింది. డ్రైవర్ల నివేదికతో ఆర్టీసీ యాజమాన్యం ఈ రూట్లో సర్వీసును నిలిపివేసింది. ఈ మార్గంలో రోజుకు 3 సార్లు బస్సు సర్వీస్ కొనసాగేది. నెల రోజులుగా సర్వీసు నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనులపై కౌటాలకు వచ్చేవారు, విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా రోడ్డు బాగా గుంతలు పడి బాగా ఇబ్బందికరంగా ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కానీ, మేము మండలంలో ఏమైనా పనులు వెళ్ళడానికి కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. తాత్కాలికంగానైనా కూడా మాకు రోడ్డును బాగా చేసి కొంచెం పనులు సవ్యంగా జరిగేలా చూడాలి. మానేపల్లి నుంచి మా ఊరికి వెళ్ళడానికి 100 నుండి 150 రూపాయలు తీసుకుంటున్నారు. దయచేసి రోడ్డును బాగా చేసి వచ్చే విధంగా చేయండి. ఈ బస్సులు అంటే ఈ బస్సులు కూడా బంద్ చేసేయండు. అసలు ఈ తిప్పాలి రావాలా, ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్దామన్న తిప్పాలి తప్ప ఇది మనసులకు మాకైతే ఏం ఉపయోగం లేదు. దాంతో ఈ మరి బైకుల మీద వెళ్దామన్నా ఈ బురద వర్షానికి జారిపోయి మొత్తం యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇట్లా ఉన్నది మా కథ. మరి ఏ వాళ్ళు పట్టించుకున్న నాదుడే లేదు. మరి ఇక ఎటు చేసి ఇప్పటికన్నా తగిన చర్యలు తీసుకొని ఈ రోడ్ అయితే బాగు చేయాలని మేము కోరుకుంటున్నాం. చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామానికి రోజుకు 6 సార్లు ఈ మార్గంలో బస్సు సర్వీసు ఉండేది. అలాంటిది చింతలమానేపల్లి మండలం కట్టెలి మీదుగా గూడెం వైపు వెళ్లాలంటే వాహనదారులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ రోడ్డుపై సామర్థ్యానికి మించి కంకర వాహనాలు నడవడంతో అడుగడుగునా భారీ గుంతలతో అధ్వానంగా మారింది. అతి కష్టం మీద బైక్స్ మినహా బస్సులు, ఆటోలు, జీపులు, కార్లు ఈ రహదారిపై వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం బస్సు సర్వీసులను 10 రోజుల కిందట నిలిపివేసింది. ఈ మార్గంలో దిందా, కేతిని, చిత్తం, గూడెం, మహారాష్ట్రలోని అహేరీ గ్రామాలకు వెళ్లే వారికి నిత్యం ఇబ్బందులు తప్పటం లేదు. గూడెం, అహేరీ మధ్యలో 70 కోట్లతో అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణం చేపట్టి పూర్తి చేసినప్పటికీ లింక్ రోడ్లు అధ్వానంగా ఉండటంతో కోట్ల నిధులతో నిర్మించిన ఈ వంతెన నిరుపయోగంగా మారిందన్నారు జనం. బస్సు రావట్లేదు. మానపల్లి వరకు వచ్చి అట్లుంచి అటే పోతుంది. గూడెం వరకు రావట్లేదు. గూడెం వరకు కూడా బస్సు రావాలని, ఈ రోడ్డు మంచిగా చేసి గూడెం వరకు కూడా బస్సు రావాలని కోరుతున్నాం. కంపల్సరీ ఈ రోడ్డు తొందర రిపేర్ చేసి బస్సు రావాలని కోరుతున్నాం. ప్రజలు రాకపోకల కోసము ఆటో మీద వస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఛార్జీలు కూడా చాలా ఎక్కువ పెంచి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి బాగులేనటువంటి ప్రదేశాన్ని కొంచెము రిపేర్ చేసి ఆ యొక్క ఆర్టీసీ బస్సుకు రావడానికి పోవడానికి కొంచెం అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ దీన్ని రిపేర్ చేయగలరని, ఈ రోడ్ని రిపేర్ చేసి మళ్ళీ ఈ యొక్క రోడ్డుకు బస్సుని యథావిధిగా పంపిణీ చేయగలరని మనవి చేస్తున్నాము. కౌటాల తుమ్మిడిహట్టి వరకు 13 కిలోమీటర్ల వరకు తారు రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో కష్టాలు తప్పడం లేదన్నారు వాహనదారులు. ఇప్పటికైనా రోడ్డుకు మరమ్మతులు చేసి బస్సులు నడపాలని డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్.